ప్రవీణ గారు యా ఇక్కడే. హాయ్ అండి. హాయ్. హాయ్ అండి. అంటే ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక రియాలిటీ అప్రోచ్ ఉంది. ఎక్కడ కూడా క్యారెక్టర్స్ అన్నీ ట్రూత్ఫుల్గా ఉన్నాయి. అంటే చాలా సిన్సియర్గా రాసినట్టున్నారు. ఎక్కడ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా ఆ క్యారెక్టర్స్లోకి మేము జంప్ అయిపోయాం. ఒక 10-15 మినిట్స్లో క్యారెక్టర్ని ఫాలో అవటం స్టార్ట్ చేస్తాం. సెకండ్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం మీరు చెప్పాలనుకున్న పాయింట్ని అండర్ కరెంట్గా చెప్తూనే ఉన్నారు. 2 సైడ్స్ కూడా, రైటర్గా అండ్ డైరెక్టర్గా. ఫస్ట్ అటెంప్ట్ అయినా క్యారెక్టరైజేషన్స్ని పట్టుకోవడంలో ఒక మెచ్యూరిటీ కనిపించింది మీలో. కంగ్రాచులేషన్స్ దానికి. సో మీ ఐడియాలజీ ఏంటండి? అంటే ఇలా న్యాచురల్గా అప్రోచ్ ఉన్న సినిమాల వైపుకి వెళ్తారా, లేకపోతే ఇంకా కొత్త రకమైన సినిమా చూడొచ్చా మీ దగ్గర నుంచి? ఎందుకంటే కంచెరపాలెం కానీ కొత్తపల్లి ఒకప్పుడు కానీ టోన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఒకేలాగా ఉంటాయి. సో ఈ టోన్ ఏమన్నా మార్చే ఉద్దేశం ఉందా, లేకపోతే ఇలాగే కంటిన్యూ చేస్తారు? అంటే ఐ థింక్ నా ఫిల్మ్ మేకింగ్ స్టైల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఒక ఫ్యాంటసీ subject like maybe Harry Potter or Bahubali, which is completely a fantasy, a fictional world of fictional characters. So appur tappa, if I'm trying to tell a story in a real setting, ఆ సెట్టింగ్ని రీసెర్చ్ చేసి దాన్ని ఎంత ఆథెంటిక్గా నేను చెప్పగలను నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఐ డోంట్ నో, నాకు అట్లాంటి ఫిల్మ్ మేకింగ్ ఇష్టం. నాకు అలాంటప్పుడు మీరు చెప్పినట్టే క్యారెక్టర్స్తో రిలేట్ అవుతాను, వాళ్ళ వరల్డ్ నాకు అర్థమవుతుంది. సో వాళ్ళ వరల్డ్ నేను మీకు కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళ మోటివేషన్స్, బాధలు, కష్టాలు, ఆబ్స్టికల్స్, ప్రేమలు మీకు కమ్యూనికేట్ చేయాలంటే అది నేను ఎంతైనా ఆథెంటిక్గా చేయాలి అని అనుకుంటున్నాను. అలా అని నేను ఇక విలేజ్లో నుంచి బయటకు వస్తాను. సో దట్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ. సో ఇంకొక ఛాన్స్ వస్తే సినిమా తీస్తానికి ఐ డూ వాంట్. మీరే ప్రొడ్యూసర్ కదా, అంటే మీరు ఈ సినిమాని సక్సెస్ చేస్తే తప్పకుండా చేస్తాను. సో ఎంతైనా నేను కార్డియాలజిస్ట్ కాబట్టి కొంచెం కష్టం. అండ్ సో నాకు ముందు ఇంకొక ఛాన్స్ వస్తే, యాజ్ ఐ సెడ్, ఐ వాంట్ టు టెల్ అన్ ఆథెంటిక్ రియలిస్టిక్ యాక్షన్ ఫిల్మ్. సో మనోజ్ సార్, మీరు అంటే ఇందులో కొత్త వాళ్ళు సీనియర్స్ ఉన్నారు. కొత్త వాళ్ళతో చేసేటప్పుడు సీనియర్గా కనిపించారు, సీనియర్స్తో చేసేటప్పుడు వాళ్ళకి సంబంధంగా కనిపించారు. సో మీకు అంటే ఆ ఈజ్ కనిపించింది మాకు ఫస్ట్ నుంచి. మీ క్యారెక్టర్తో ట్రావెల్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కొత్త ఆర్టిస్ట్తో ట్రావెల్ స్టార్ట్ అవడానికి కొంత టైం పట్టిద్ది. అదేసి మీరు చాలా తక్కువ టైం తీసుకున్నారు స్క్రీన్లో మిమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి. ఎలా అనిపించింది? అంటే ఈ జర్నీ గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు మేము స్క్రీన్ మీద చూసినప్పుడు మేము బాగా ఎంజాయ్ చేస్తాం రామకృష్ణ క్యారెక్టర్ని. అసలు 6 కొట్టేశారు అనిపించింది. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ అండి, అది చాలా పెద్ద కాంప్లిమెంట్ నాకు. మొట్టమొదటిగా మన యాక్టర్స్ ఎవరైతే సీనియర్ యాక్టర్లు ఉన్నారో, రవీంద్ర విజయ్ గారు కానీ, బెనర్జీ గారు కానీ, మీరు సీనియర్ అనే నేను భావిస్తాను, మా అప్పన్న గారు. వీళ్ళ స్టైల్ ఏదైతే ఉంటుందో అండి, అది ఎవరం పసిగట్టలేమండి. దాంట్లో ఒక రియలిజం అనేది ఒకటి నాకు కనిపించింది. వాళ్ళతో సెట్లో ఉండి వాళ్ళతో సీన్లోకి వెళ్ళేటప్పటికి నాకు ఎక్కడ మధ్యలో ఒక ట్రాన్సిషన్ ఏం కనిపించేది కాదు. వాళ్ళతో ఆఫ్ సెట్లో ఎలా మాట్లాడుతున్నాం, స్క్రీన్ మీద కూడా అలాగే మాట్లాడేవాళ్ళం. సో అక్కడ రోలింగ్ అవుతూ ఉండేది, మేము అలా జస్ట్ మాట్లాడుతూ ఉండేవాళ్ళం, కాకపోతే డైలాగులు చెప్తూ ఉండేవాళ్ళం ఆ క్యారెక్టర్ల ద్వారా. సో అది అలాంటి స్పేస్ మాకు ఇచ్చినందుకు మా ప్రవీణ గారిని, మొత్తం మిగిలిన టీంని కానీ నేను నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అంతేనండి. ప్రవీణ గారు, ఇండియాలో మనం దేవుణ్ణి ఎంత ఎక్కువగా నమ్ముతామో బాబాలను కూడా అంత ఎక్కువగా నమ్ముతాము. సో ఈ సినిమా కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా రియల్ ఇన్సిడెంట్స్ మీద? నిజంగా చెప్పాలంటే ఆ దేవుడు అనే కాన్సెప్ట్ కాదు ఈ కథ నాకు ఇంట్రెస్ట్గా అనిపించింది. నిజంగా చెప్పాలంటే నేను ఎంతైనా మీరు ఏమనుకున్నా నేను కమర్షియల్ డైరెక్టర్నే. నాకు కమర్షియల్ సినిమాలే ఇష్టం. అంటే కమర్షియల్ అంటే ఆడియన్స్కి ఇష్టమైంది, ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్ సినిమా. ఇట్లా ప్రీచి సోషల్ కాన్సెప్ట్స్, ఆర్ట్ హౌస్ ఫిల్మ్స్ అని అది కాదు. ఎందుకంటే నేను కూడా మన పెద్ద కమర్షియల్ సినిమా, ఎస్పెషల్లీ రాఘవేంద్రరావు గారి సినిమాలను చూసి పెరిగిన దాన్ని. అంటే నా రీసోర్సెస్ వలన ఇట్స్ సమ్ వే వన్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఇస్ బికాస్ ఆఫ్ సర్టన్ ఐఎమ్ లెర్నింగ్. సో ఇది దేవుడని కాన్సెప్ట్ మీద కాదు. నాకు మెయిన్ అట్రాక్టివ్ పాయింట్ రామకృష్ణ బాధ. రామకృష్ణ అప్పన్న బాబా అని క్రియేట్ చేశారు. సో రామకృష్ణ బాధ
అండ్ ఆయన ఎంత కొంచెం టేక్ ఇట్ లైట్గా తీసుకుంటాడు, అది ఇంకా వర్స్ అవుతుంది, నేర్చుకోడు. ఇట్లాంటి లైక్ నేను ఒక పదం వాడాను, బట్ ఐ డోంట్ నో, ఎవ్రీబడి కీప్స్ టేకింగ్ ఇట్ ద రాంగ్ వే. హీస్ లైక్ అ చార్మింగ్ రోగ్, ఒక చిల్లర వెధవ. అది ఎవరన్నా ప్రేమించిన అమ్మాయిని రికార్డింగ్ డాన్స్ స్టేజ్ మీద పెడతారా, ఎంత ఫ్రెండ్స్ అన్న చెప్పినా, లైక్ రైట్. అండ్ ఒక పందెంలో ఎవరైనా గెలుస్తారా అమ్మాయిని, కమాన్, దోస్ ఆర్ రాంగ్ యాక్షన్స్. సో రామకృష్ణ బాధ, ఆయన కొంచెం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఆ గడ్డివాము, ఆ రికార్డింగ్ డాన్స్, ఇవన్నీ మనకి నచ్చిన ఎలిమెంట్స్ కాబట్టి నాకు అది నచ్చింది. సో నేను దాని మీదే ఫోకస్ చేశాను. ఇదంతా అప్పన్న బాబా, అప్పన్న గుడి, ఇదంతా సెకండరీ ఎఫెక్ట్. మనం రేపు ఏ వీధిలోకి వెళ్ళినా ఒక లైక్ ఏదో నమ్మకం ఉందో ఒకటి కనిపిస్తుంది. అది మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచిస్తే దీని వెనక ఏమైనా రామకృష్ణ కథ ఉందా అని ఆలోచిస్తే నా జాబ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ప్రవీణ గారు, సో యాక్చువల్లీ సార్ ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు చూడండి, నేను కూడా అంత ఇంటెలిజెంట్గా అడిగాను, నేను ఫీల్ అయ్యాను. మీకు బాగా చెప్పారు. నాకేం చెప్పారు తెలుసా, అంటే ఒక ఊర్లో గడ్డివాము రికార్డింగ్ డాన్స్ ఉండేసరికి ఈ కథ చెప్పాలని నేను డిసైడ్ అయ్యాను అంది. అరే ఓహో, నువ్వు ఇలా ఆలోచించావా, ఓకే, వెరీ గుడ్ అని చెప్పొచ్చింది. సో నాకు అది ఫస్ట్ వచ్చిన ఆన్సర్ అదండి. సో అది చెప్పాలనుకున్నా ఈరోజు. రానా గారు హియర్. రానా గారు, ఎస్ అమ్మో, కొందరు మంచి సినిమాలు తీస్తారు, కొందరు డబ్బులు వచ్చిన సినిమాలు తీస్తారు, కానీ మీరు అవార్డ్ విన్నింగ్ ఫిలిమ్సే తీస్తున్నారు ప్రీవియస్గా. సో అన్నిటికీ డబ్బులు వస్తున్నాయి చూసావా. అంటే మార్కెట్లో ఒక నేమ్ అయితే క్రియేట్ అయింది, ఒక బ్రాండ్. అంటే రానా గారు టేకప్ చేశారంటే అందులో ఏదో ఒక విషయం ఉంది అని. అండ్ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఆ రెండు సినిమాల కంటే ఈ సినిమా ఇంకా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. చాలా న్యాచురల్గా రూట్స్లో ఎలా అయితే జుత్తులు పట్టుకొని కొట్టుకుంటారో అది కరెక్ట్గా పోర్ట్రే చేశారు. సో ఈ ప్రాజెక్ట్ మీరు టేకప్ చేయడానికి రీజన్స్ ఏంటి? అదేనంటే మీరు అన్నదండి, లైక్ నాకు ఫస్ట్ ఆనెస్ట్ పీపుల్ అంటే మామూలుగా మనం లైఫ్లో చూసిన వాళ్ళని చాలా రేర్గా స్క్రీన్లో చూస్తూ ఉంటాం. అండ్ నాకు మా ఊరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే ఇతను ఇలాంటి ఒక క్యారెక్టర్ సినిమాలో ఉంటే చాలా పెక్యులర్గా ఉంటుందని. అండ్ నాకు తెలిసి అలా నా లైఫ్లో అనిపించిన క్యారెక్టర్స్ అందరూ ఈ సినిమాలో చూశాను నేను. సో ఐ థాట్ దట్ వాజ్ సచ్ అ ఎండ్యూరింగ్ థింగ్ ఫర్ అ ఫిల్మ్ టు హ్యావ్. అండ్ నాకు నిజంగా ఆ బిలీఫ్ అనే కాన్సెప్ట్ మీద కూడా ఐ రియలీ లైక్ హౌ షీ వీవ్ ది స్టోరీ. అండ్ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో తెలిసిపోద్ది అంటే లైట్స్ కానివ్వండి, ఆ ప్యారలైట్ చాలా వరకు టెక్నికల్గా ఇదొక సినిమా అంటే నాన్ ఫిక్షనల్ అని తెలిసిపోద్ది, ఫిక్షనల్ అని తెలిసిపోద్ది. సో ఈ సినిమా చూసిన తర్వాత చాలా రా అండ్ రస్టిక్గా మేకింగ్ స్టైల్ ఉంది. దానికి రీజన్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? Exactly for that reason. So it doesn't look fictional. తెలుగులో అది ఆ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అంతే కదా. ఇది ఒక లైక్ స్పెక్టికల్ కాదు. ఇది లైక్ ఆ విలేజ్లో మీరు ఉండాలి, ఆ వింటేజ్ ఫీలింగ్ కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళతో మీరు ట్రావెల్ చేయాలి అని ఐడియాతోనే అలా తీసింది. సో నేను ఎప్పుడు ఐ డోంట్ థింక్ నా స్టైల్ ఎప్పుడు ఒక స్పెక్టికల్ లాగా ఉండదు అనుకుంటాను. ఒకవేళ అలా చేస్తే there's a reason. ఆ స్టోరీకి ఆ విజువల్ స్టైల్ అవసరం. లైక్ వాట్స్ అ గుడ్ ఎగ్జాంపుల్ మీకు, like I could only have a English cinema example, but something like The Great Gatsby or Moulin Rouge. I spectacles, The Greatest Showman on Earth, those are spectacles. అంటే ఒక థియేటర్కి వెళ్ళి ఆబ్వియస్లీ ఫిక్షనల్గా ఉంటుంది. సో అట్లాంటి స్టోరీ చెప్తే అలాంటి స్టైల్. గ్రాండ్ ఫాదర్స్ వీళ్ళంతా ఒక మాట చెప్తుండే, బతికున్నప్పుడు మూర్ఖులు చచ్చాక దేవుళ్ళు అవుతారని. సో ఫస్ట్ టైం అది చూశాను రవీంద్ర విజయ్ గారి క్యారెక్టర్లో. సో ఆడియన్స్ కూడా అదే షాక్లో ఉంటారు. బేసిక్గా సెకండ్ హాఫ్లో అంటే రివీల్ చేయకూడదు, చాలా సీన్లకి చాలా ఎక్సైట్ అయ్యాను. సో రవీంద్ర విజయ్ గారు ఈ క్యారెక్టర్ని మీరు చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? అండ్ మీరు ఏవైతే ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారో, క్యాస్ట్ చేస్తున్నారో మిమ్మల్ని, సో ఆ ఫిలిమ్స్ అన్నీ హిట్లు అవుతున్నాయి. సో ఇది కూడా అలానే. ఓకే, హోప్ దట్ బికమ్స్ ట్రూ అండ్ ద ట్రూత్ కంటిన్యూస్. సో కథ నచ్చింది అండ్ ఆవిడ ఆఫర్ చేశారు, నేను తీసుకున్నా అంతే, ఇంకేముంది. సో రానా సార్, ప్రవీణ గారు రానా సార్, మీరు సినిమాటోగ్రఫర్ని యూఎస్ నుంచి తీసుకొచ్చారు. ఎప్పుడైనా ఆయనతో చేసిన తర్వాత ఇక్కడ ఇండియన్ నేటివ్ సినిమాటోగ్రఫర్తో చేస్తే బాగుండేది అనిపించిందా? ఎవరైనా సినిమా చూసిన వాళ్ళు ఎవరన్నా అన్నారా మాట? నాకు అర్థం కాలేదండి. సినిమాటోగ్రఫర్ని అక్కడ నుంచి తీసుకొచ్చారు, ఇక్కడ వాళ్ళైతే ఇంకా బాగా చేసేవాళ్ళు ఏమో అని ఎవరన్నా అన్నారా? ఎవరు అనలేదే.
యా అంటే ఫ్రేమ్స్ అన్ని యా దట్స్ డన్. రానా సార్. సార్ సార్ ఇక్కడ సార్ రానా గారు. hi. సో ప్రవీణ గారితో మీది సెకండ్ కొలాబరేషన్ ఇది. సో మీ ఇద్దరి కాంబినేషన్స్లో అంటే ఆవిడ డైరెక్షన్ మీరు ఇలాంటి సినిమాలో మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే పొద్దున్న ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు రానాతో చేస్తే ఏమైనా క్రేజీగా చేయాలి, ఇంకా క్రేజీగా చేయాలి డైరెక్షన్ అని అన్నారు. సో మీరేం చెప్తారు? వెళ్ళి ఒక 6 months కార్డియాలజీ చేసి వచ్చిన తర్వాత ఒక క్రేజీ కథ వస్తుంది నాకు తెలిసి ఖచ్చితంగా. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ డే. సో కమ్ బ్యాక్ క్విక్లీ, ఐఎమ్ వెయిటింగ్. డన్. ఇందాక మీరు మాట్లాడుతూ అండ్ సినిమా రిలీజ్కి ముందు చూపిస్తే సో మీడియాకి నాకు కూడా మంచి కాన్వో అవుతుంది కదా అన్నారు. సో బేసిక్గా మేము ఎక్కడో విన్నాం, రామానాయుడు గారు కూడా ఆయన సినిమాలు ఒక ఊరిలో రిలీజ్కి 2-3 రోజులు ముందు వేసి అక్కడ జనాల రియాక్షన్ చూసిన తర్వాత దాంట్లో ఏమన్నా సీన్లు కట్ చేయాలా ఉంచాలా అన్న దాన్ని బట్టి రిలీజ్ చేస్తానన్నారు. సో ఇక నుంచి మీరు ప్రజెంట్ చేసే సినిమాల విషయంలో కూడా ఆ టైపే ఫాలో అవుతూ ఉంటారా? వెల్ ఐ హోప్ టు అండి. ఎందుకంటే అంటే నాకేంటంటే సినిమా అనేది ఎక్కువ మంది చూస్తే ఇట్స్ జస్ట్ ఈజియర్, బికాజ్ ఫైనలీ ఏంటి ఒక ఒపీనియన్స్ కోసమే చూస్తున్నాం, ఒక థియేటర్ ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తూ ఉంటాం, లేకపోతే ఇది ఇంత పెద్ద హాల్లో ఖాళీగా మేమే చూస్తూ ఉంటాం సినిమాని. సో ఐ ఆల్వేస్ లైక్ దట్. బట్ కొన్నిసార్లు సినిమా రిలీజ్ డేట్కి ఆ సినిమా అవ్వక వాట్ ఎవర్ దిల్ బి డిఫరెంట్ ఇష్యూస్, బట్ ఐ హోప్ దిస్ బికమ్స్ అ రెగ్యులర్ ప్రాసెస్ ఫర్ మీ. బెనర్జీ గారు,